మోడీ గ్రోత్ అనేది నోటి మాటలతో జరిగేది కాదు, కార్యాచరణతో జరుగుతుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఈ దేశంలో చెడగొట్టింది కమ్యూనిస్టులు. సుదీర్ఘకాలం పాటు పరిశ్రమలు సక్రమంగా నడుస్తున్న వాటిట్లలో వ్యతిరేక ఉద్యమాలు చేసి పెన్షన్ కోసమనేనో, జీతం కోసమనేనో, బోనస్సుల కోసమనేనో చేసి ఇక్కడ పారిశ్రామిక ప్రగతిని మందగింపజేసి ఆ సందర్భంలో చైనాలో పారిశ్రామిక ప్రగతికి ఉపయోగపడేలా చేశారు. అక్కడ కార్మికులకు లేని హక్కులు ఇక్కడ కావాలని పోరాడారు. సరే పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప లాంటి నినాదాలకు ఆకర్షితులైన కార్మికులు విద్య లేని వాళ్ళు కావడంతో వీళ్ళ చేతులలో బలి అయ్యారు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇవన్నీ నడుస్తూనే అనేక సంస్కరణలు చేసుకొస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఇండియా జీడిపిలో లాజిస్టిక్స్ కాస్ట్ 7.97%, చైనాకి 13.9%, మనకంటే ఎక్కువ ఖర్చుకొచ్చింది. ఎందుకు ఇలాగా జరిగింది అంటే మోడీ వచ్చాక. ఇదివరకు మనం ప్రతిదీ అద్దెకే, ఓడలు అద్దెకే, కంటైనర్లు అద్దెకే, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా అద్దెవే. ఇవన్నీ బడా బడా కార్పొరేట్ విదేశీ సంస్థలు నడిపాయి. ఇప్పుడు అది స్వదేశీ వాటిని ప్రోత్సహించడం, లోన్స్ అవన్నీ ఇప్పించడంతో భారతదేశపు లాజిస్టిక్ కాస్ట్ తగ్గింది, చైనా లాజిస్టిక్ కాస్ట్ పెరిగింది.